హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మొన్న ఈ మధ్య కాలంలో మనం శత్రు ఆస్తి కింద భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సైఫ్ అలీ ఖాన్ కుటుంబ ఆస్తులు, వాటి గురించి, వాటి వివాదం గురించి మనం విన్నాము. అది కోర్టులో నడుస్తుంది. దాన్ని మళ్ళీ మాకు మాకు చెందాలవి మా ఫ్యామిలీకి సంబంధించి ఆస్తులని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేయటం జరిగింది. అట్లా ఇప్పుడు మనం ఇది చూసుకుంటే అసలు సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు పటౌడీ వంశం పేరుతో వాళ్ళు టైగర్ పటౌడీ అని ఇలా వాళ్ళు బిరుదులు తగిలించుకొని అసలు వాళ్ళకి మంచిగా మీడియాలో వాళ్ళు పెద్ద రాజకుటుంబంలాగా ఏదో టైగర్ అనే బిరుదుతో ఎలివేషన్లు ఇస్తూ మన ప్రెస్‌లో గాని, మీడియా హడావిడి చేస్తూ ఉంటారు. అసలైతే వీళ్ళ కుటుంబం మొదటి నుంచి వాళ్ళు చేసిన పనేంటంటే వాళ్ళు రాయల్ ఫ్యామిలీ గాదు, జమీందారులు అంతకన్నా గాదు. వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్‌లో వాళ్ళ ఫ్యామిలీ అసలు వాళ్ళ ముత్తాతల నుంచి బావిలో బకెట్లు తీస్తారు కదా! పాతకాలంలో బావిలో బకెట్లు పడిపోతే వాళ్ళు తీసేవాళ్ళు గూడా మనకి పాతకాలంలో ఆ ఐడియా ఉంటే ఎవరికైనా తెలుస్తుంది. ఆ బకెట్లు తీసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు అట్లా బావిలో బకెట్లు తీసే వృత్తి అనమాట వాళ్ళది. అందుకని వీళ్ళని ఆ బావిలో బకెట్లు తీసే వాళ్ళని తలాబ్ ఖాన్ అంటారు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన వాళ్ళు. అలా అసలు వాళ్ళ ఇంటి పేరొచ్చి తలాబ్ ఖాన్. అంటే చెరువులో, బావుల్లో అక్కడ ఈ బకెట్లు తీయటం అవి చేసే వృత్తనమాట. వీళ్ళక్కడ ఒక 100 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఆ కుటుంబాలుంటాయి. వీళ్ళేందంటే 1800 ప్రాంతంలో వీళ్ళు భారత్‌కొచ్చిన తర్వాత ఈ మొఘల్స్ దగ్గర, మన బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఈ బావిలోను, చెరువుల్లో అక్కడ ఈ బకెట్లు ఏవైనా పడిపోతే ఆ బకెట్లు తీసే కాంట్రాక్టు వీళ్ళు తీసుకొని ఇక్కడ సెటిల్ అవ్వటం జరిగింది. వాళ్ళ దగ్గర దానికి అప్పుడులో కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళేమో ఏరియా వైస్ అట్లా అవి తీసుకొని వీళ్ళిక్కడ స్థిరపడ్డారు. అయితే మన బ్రిటిష్ వాళ్ళకి, మరాఠా వాళ్ళకి జరిగిన యుద్ధం గొడవల్లో ఆ యుద్ధంలో వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి గూడా కొంతమంది మనుషులు అవసరం వచ్చారు. యుద్ధంలో పాల్గొంటారు. దాంట్లో వీళ్ళని కూలీ ఇచ్చి వీళ్ళని తలాబ్ ఖాన్ వంశం వాళ్ళని మనుషుల్ని వాళ్ళు తీసుకెళ్ళి యుద్ధంలో పార్టిసిపేట్ చేయటానికి కూలిచ్చి పట్టుకుపోయారు. అట్లా దానిలో భాగంగా వీళ్ళ అదృష్టం బాగుండి అందులో బ్రిటిష్ వాళ్ళు గెలవటం. ఆ గెలిచిన తర్వాత వీళ్ళకేందంటే కొంచెం ఒక నమ్మకంగా, విశ్వాసంగా ఉండే మనుషులు కావాల్సొచ్చి వీళ్ళని దగ్గరికి తీసి పెట్టారు. వీళ్ళు గూడా వాళ్ళకి అంతే నమ్మకంగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి పని జేయటం అది చేసిన తర్వాత, ఈ తలాబ్ ఖాన్ అనే ఆయన ఈ వీళ్ళ ముత్తాత. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని హర్యానా దగ్గర వీళ్ళంటే పటౌడీ అనే ఏరియాని వీళ్ళు ఈనాంగా పొందారు దాన్ని. దాని తర్వాతేందంటే, ఆ ఇంటి పేరు తలాబ్ ఖాన్ అనేది అంటే వృత్తి తెలిసిపోతుంది, చిన్నతనంగా ఉంటుందని తర్వాత అది దెలిసి దాన్ని పటౌడీగా అంటే వీళ్ళేదైతే ఏరియాని వీళ్ళు ఈనాంగా పొందారో, ఆ ఏరియా పేరునే వీళ్ళ ఇంటి పేరుగా పటౌడీ అని మార్చేసుకున్నారు దాన్ని. దాని తర్వాత ఈనాంగా తీసుకున్న ఇంటి పేరుని మార్చుకున్న తర్వాత, బ్రిటిష్ వాళ్ళకి విశ్వాసంగా ఉంటూ వాళ్ళ దగ్గర కొన్ని వేల ఎకరాలు మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా వాళ్ళ దగ్గర పోగేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు పెద్ద ల్యాండ్ లార్డ్ అయిపోయారు. భూస్వాములు అవ్వటం జరిగింది. దేశ విభజన అయిన తర్వాత షేర్ అలీ ఖాన్ అనే ఆయన పాకిస్తాన్ రిటర్న్ ఎళ్ళిపోయాడు. తర్వాత సైఫ్ అలీ ఖాన్ తాత, వాళ్ళ తండ్రి, వాళ్ళ వరకు అందరూ ఇక్కడే ఉండిపోవటం జరిగింది. అతను వీళ్ళ ముత్తాత ఏందంటే ఫైజ్ అలీ ఖాన్. ఫైజ్ అలీ ఖాన్, తలాబ్ ఖాన్ ఆయన పేరు. తలాబ్ ఖాన్ వీళ్ళు తీసేసారు కాబట్టి పటోడి అని పెట్టుకున్నారు. ఆ ఫైజ్ అలీ ఖాను తర్వాత వీళ్ళ తాత సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ తాత ఇఫ్తిఖార్ అలీ ఖాన్. ఆయన మొత్తం ఇక్కడే సెటిల్ అయిపోయి ఈ ఆస్తులు వీటిని వీళ్ళు మొత్తం చూసుకొని ఈ భూస్వాములుగా వీళ్ళు చాలామణి అవ్వటం. ఆ తర్వాత ఆయన కొడుకు మన టైగర్ పటోడే మనకి తెలుసు. ఆయన క్రికెటరు. ఇండియా కెప్టెన్ గూడా చేశాడాయన. ఇట్లాంటి వాళ్ళు తర్వాత ఇప్పుడు వీళ్ళేందంటే స్వతహాగా వాళ్ళు రాజకుటుంబానికి చెందిన వాళ్ళు ఏం గాదు. బావిలో బకెట్లును, చెరువుల్లో బకెట్లు తీసుకునేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ ప్రాపకం పొందిన తర్వాత వాళ్ళకి విశ్వాసపాత్రలుగా ఉండి వాళ్ళ దగ్గర ఇనాములు తీసుకొని వీళ్ళ తర్వాత ఇట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకుటుంబంలాగా వీళ్ళు ఒక బిల్డప్ దానికి మన విలేకరు పత్రికలు ఇవి ఒక ఎలివేషన్‌తో వీళ్ళకి ఏదో రాచరికమైన ఫ్యామిలీ లాగా వీళ్ళు బిల్డప్‌లు ఇయటం ఇవి జరుగుతుంది. ఇప్పుడు ఇంటి పేరు కొన్ని విచిత్రంగా ఉంటాయి. పటోడి అనే ఇంటి పేరు వీళ్ళది తప్ప ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఏరియానే ఇంటి పేరు పెట్టుకున్నారు. అసలు ఇంటి పేరు వీళ్ళు వదిలేశారు. అట్లానే మన నెహ్రూ గారు చూసుకుంటే నెహ్రూ గారి ఇంటి పేరు గూడా ఎవరికీ ఉండదు. జవహర్‌లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న
మోతీలాల్ నెహ్రూ ఇట్లా వీళ్ళు ఆ నెహ్రూ అనే ఇంటి పేరు ఎక్కడ ఉండదు మనం వినం. కారణం ఏంటే నెహ్రూ అంటే అసలు కాలువ కట్ట మీద ఉండేవాళ్ళు అని అర్థం. అంటే కాలువ కట్ట మీద ఉండే ఒక వాళ్ళని నెహ్రూలు అని పిలిచేవాళ్ళట. అందుకని ఆ నెహ్రూనే వీళ్ళు ఇంటి పేరులాగా పెట్టుకున్నారు. అది ఎవడికి తెలియదు కాబట్టి, అది ఎక్కడ ఉన్నది కాబట్టి జనాలనట మభ్యపెట్టి అదేదో రాయల్ ఫ్యామిలీ లాగా వీళ్ళు చలామణి అవ్వటం. దేశంలో హిందువులకు వ్యతిరేకంగా వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఎక్కువగా వీళ్ళకి ఎలివేషన్‌లు ఇచ్చి వాళ్ళనేదో పెద్ద భారీగా రాజకుటుంబాలు చెందిన వ్యక్తుల్లాగా ఏదో ఘనమైన చరిత్ర ఉన్న వ్యక్తుల్లాగా మనం దయచేసి ఎవరు పొరపడకండి. జై హింద్.